ఒక యంగ్ కపుల్ ఉన్నారు. పెళ్ళై ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాలు అయింది అంతే. తెల్లవారితే 3rd వెడ్డింగ్ యానివర్సరీ. ముందు రోజు అనుకోకుండా చిన్న గొడవ అయింది. వైఫ్ హస్బెండ్ తో మాట్లాడట్లేదు, హస్బెండ్ వైఫ్ తో మాట్లాడట్లేదు. ఏంటి రేపేమో మన వెడ్డింగ్ యానివర్సరీ కదా, ఈ రోజు గొడవ అయింది, సరే అతనే సారీ చెప్తాడులే చూసుకుందాంలే అని అనుకుంది. పొద్దునైంది, మామడి పేరు అర్జున్ నీట్ గా తయారైపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేయలేదు. ఈవినింగ్ 4-4:30 అవుతుంది. యూజువల్ గా ఒక క్యాండిల్ లైట్ డిన్నర్, అప్పుడే కొత్తగా పెళ్ళైంది కదా, బయటికి వెళ్ళటమో ఏవో అలాంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అమ్మాయికి. వచ్చి బెల్ కొడతాడు, ఓపెన్ చేసిన పూలు ఏవో తెస్తాడు. అప్పుడు చెప్దాంలే సారీ అని అనుకుంటూ ఉంది అమ్మాయి. 4:35 అయింది, అనుకున్నట్టుగానే బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీస్తే అతను ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు. ఆ పూలు పట్టుకొని వచ్చాడు. ఆ అమ్మాయి చూసింది, ఆ అమ్మాయి ఫోన్ బెడ్రూమ్ లో ఎక్కడ ఉంది. మోగింది, వెళ్ళి లిఫ్ట్ చేసింది, హలో అని. మేము మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం అండి, ఇక్కడ మీ హస్బెండ్ పేరు అర్జున్ కదా. అవునండి, ఇక్కడ అతను చనిపోయారు, వచ్చి మీరు బాడీ ఐడెంటిఫై చేయండి. బాడీ ఐడెంటిఫై చేయండి, ఇప్పుడే వచ్చాడు కదా, బాడీ దొరికిందండి మా దగ్గర ఉంది, మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాడు, ఏజ్ ఇది, డేట్ ఆఫ్ బర్త్ అదంతా మా దగ్గర కరెక్టే కదా అంటే అన్ని కరెక్టేనండి, ఇప్పుడు ఇంటికి ఒక్క నిమిషం ఆగండి చెప్పి పరిగెత్తుకుంటూ చూస్తే లేడు. మొత్తం ఇల్లంతా ఎతికింది, లేడు. ఒకళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల దగ్గరకు ఒక్కసారి వచ్చి ఒక మాట మాట్లాడి ఒకసారి చూసుకుని అప్పుడు వెళ్ళిపోతారు. నన్ను చూడ్డానికి అలా వచ్చాడా ఒకసారి లాస్ట్ టైం, అర్రెర్రెర్రె ఎంత మిస్ అయిపోయాను, నేను సారీ చెప్పాల్సింది, అది చెప్పున్నా బాగుండు, మనిషే లేకుండా పోయాడని చెప్పి డోర్ దగ్గర కింద పడి ఏడుస్తుంది. ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. అర్జున్కి అర్థం కాకుండా బాత్రూమ్ నుంచి ఇట్లా తుడుచుకుంటూ ఏమైంది అనుకుంటూ వచ్చాడు. నువ్వేంటి మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఫోన్, నీకేం కాలేదా అని. నీకు చెప్పడం మర్చిపోయాను, ఇవాళ నేను మాదాపూర్ మెట్రోలో నా వాలెట్ మిస్ అయింది, అది ఎవరికో దొరికినట్టుంది. ఓ మై గాడ్, ఏంటిది, ఆ వాలెట్ కొట్టేసిన వాడు చనిపోయాడు. సో పోలీసులుగా అతను దొరికాడు. సారీ చెప్పే అవకాశం కూడా లేకపోయిందేమో అనుకున్నాను, గాడ్ హాస్ గివెన్ మీ సెకండ్ ఛాన్స్, ఐఎమ్ సో సారీ అని చెప్పి ఆమె చాలా తన సారీని అపాలజీ చెప్పింది. దట్స్ ఓకే, అవన్నీ మామూలే కదా అన్నట్టు ఇతను కొట్టి పారేశారు. తన వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి లైఫ్ చూస్తే ఒక్కసారిగా ఎంత షాటర్ అయిపోయి ఎంత నిలబడింది కదా. సో దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే, మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర మనం ఈగోకి పోకూడదు. ఈ అమ్మాయికి వచ్చినట్టు అందరికీ సెకండ్ ఛాన్స్ రాకపోవచ్చు కదా, రేపు పొద్దున వాళ్ళు ఉంటారో ఉండరో, ఛాన్స్ ఇస్తుందో లేదో లైఫ్ మనకు తెలియదు కదా. మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర మనం వీలైనంత తక్కువ ఈగో పెట్టుకుంటే, అసలు ఈగోనే లేకుండా ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దట్స్ ద థింగ్.